విలేకరుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కర్నూలులో ఉన్న ఈనాడు కార్యాలయంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని నవ్యాంధ్ర జర్నలిస్ట్ అసోసియేషన్ డిమాండ్. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక గౌడ సెంటర్ నందు నవ్యాంధ్ర జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ విలేకరి శ్రీకృష్ణపై వైసీపీ నాయకులు దాడి చేసిన విషయం తెలిసిందే. నవ్యాంధ్ర జర్నలిస్ట్ అసోసియేషన్ ఆత్మకూరులో బుధవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ నాయకులు, సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు. ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి భాషా పోగుల దరగయ్య మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను అధికార వైసీపీ నాయకులు కాలరాయటం సరియైంది కాదని అన్నారు. విలేకరుపై దాడి చేసిన వారిని, కర్నూలు ఈనాడు కార్యాలయంపై రాళ్లతో దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు రణధీర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన సిద్ధం మహాసభలో విలేకరులపై దాడి చేయడం సరియైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపకులు ఎస్కే జలీల్, నవ్యాంధ్ర జర్నలిస్టు సభ్యులు వి పుల్లయ్య, బివి రమణ, కె నాగన్న, ఎంఆర్పీఎస్ నాయకులు మదనపల్లె బుచ్చి, రామారావు, వరదరాజులు, సిపిఎం నాయకులు రామ్నాయక్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అమానుషంగా దాడి చేసి ఆ విలేకరిని గాయపరచడం జరిగింది. అందుకు నిరసనగా ఈరోజు నవ్యాంధ్ర జర్నలిస్టు అసోసియేషన్ తరఫున ఈ ఆత్మకూరు మండలంలో గౌడ్ సెంటర్లో నిరసన ధర్నా జరుపుతూ ఉన్నాం. ఆ నిరసన ధర్నకు మద్దతుగా ఎంఆర్పీఎస్ అండ్ ఎంఎస్పీ నాయకులు మేము మద్దతు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సోదరులు సీనియర్ పార్టీ నాయకులు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, మీడియా అనేది స్వీకరణలో జరుగుతున్నటువంటి వాటిని ప్రజల దగ్గరికి వెలికి తీసుకొని వచ్చి ప్రజలను చైతన్యపరిచి ప్రజలకు ప్రతిదీ కూడా అందుబాటులో ఉంచేటువంటి ఒక గొప్ప సాధకం. ఈ సాధకమైనటువంటి దాంట్లో ఈ వేదికలో పనిచేస్తున్నటువంటి మిత్రులను అమానుషంగా దాడులు చేసి కొట్టడం అనేది అది దారుణమైనటువంటి విషయం. దీన్ని మేము ఖండిస్తున్నాం. అంతేకాకుండా మీడియా సోదరులకు నేను చెప్పడం ఒకటే, దయచేసి మీరు ఐక్యతగా ఉండండి, మీరు ఒక యూనిట్గా ఉండండి. ఎందుకంటే మీ అవసరం ప్రజలు చాలా ఉంది. ఎందుకంటే మీడియా అనేది నైతిక విలువలతో కూడుకున్నటువంటి ఒక వేదిక. ఈ వేదికను మీరు కాపాడమే కాకుండా పబ్లిక్ అయినటువంటి మేము సపోర్ట్ చేసి మేము కూడా కాపాడాల్సిన బాధ్యత మాకు అందరికీ ఉంది. కాబట్టి మీడియాలో ఉన్నటువంటి సోదరులందరికీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న సోదరులందరికీ నేను తెలియజేయడం ఏంటంటే, మీరు అందరూ ఐక్యతగా ఉండి ఈ వేదికను సానుకూలంగా నడుపుకుంటూ స్వీకరణలో జరిగేటువంటి వాటిని వెలికి తీసి ప్రజల చెంతకు చేర్చి మీరు వారధులుగా పనిచేసి ప్రజల చైతన్యపరచాల్సినటువంటి అవసరం మీకు ఉంది కనుక దయచేసి మీరు అందరూ ఐక్యతగా ఉండి మీడియా మిత్రులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్న అందరూ కూడా మీరు ఐక్యతగా ఉండి ముందుకు కొనసాగాలని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా సిద్ధం సభలో అక్కడ జరిగినటువంటి సంఘటనలో విలేకరిని అమానుషంగా దాడి చేసి కొట్టడం జరిగింది. వెంటనే వాళ్ళ పైన చర్య తీసుకొని వాళ్ళను కఠినంగా శిక్షించి ఇంకొకసారి మీడియాలో పనిచేస్తున్నటువంటి సోదరులకు ఎవరు కూడా ఎలాంటి హాని కలిగించకుండా ఈ మీడియా వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అది గట్టిగా శిక్షించాలి.